ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావా, నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ఒంటరైపోయింది, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, అయ్యో నాకు తెలిసిన వారందరూ నన్ను విడిచిపెట్టారు అనుకుంటున్నావా? హలో, దేవుడు నీకు తోడైనాడు, దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. ఈ వాక్యం నీ కొరకే. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన దేని గురించి చింతిస్తున్నాడు అంటే పరలోకానికి సంబంధించిన విషయంను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చింతించడం జరిగింది. ఈరోజు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? పరలోక నిమిత్తం కాదు నువ్వు చింతిస్తున్నది. భూలోకములో నీకు కావలసిన వాటి గురించి. నీకున్నటువంటి సమస్య పర్మనెంట్ కాదు, నీకున్నటువంటి షుగర్ పర్మనెంట్ కాదు, ఆ బీపీ పర్మనెంట్ కాదు, రోగం వ్యాధి ఏది కూడా ఎల్లకాలం మీతో ఉండదు. ఒక రోజు అవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ ఇబ్బందులు, ఏ శ్రమలు అవన్నీ కూడా నిన్ను వెంటాడవు. ఒక దినంలో విడిచిపెట్టవలసిందే.